హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకి వచ్చే నెలలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తరువాత విడత పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అర్హత అనేది ఉండి పీఎం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అనేది రాని ప్రతి రైతు ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే కొంతమంది రైతులకు కొన్ని విడతల పేమెంట్ అనేది పడి ఉండి మరికొన్ని విడతల పేమెంట్ అనేది పడకపోయినా, అలాగే మీకు కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి ఉండి మీకు స్టేట్ లెవెల్లో కానీ లేదా విలేజ్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో ఎవరికైనా సరే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయి ఉన్నా లేదా ఇప్పటికే హోల్డ్ అనేది పెట్టి ఉన్నా లేదా కొత్తగా మీరు అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా యాక్సెప్ట్ అనేది చేయకపోయినా పేమెంట్ విషయంలో ఇష్యూ అనేది వస్తున్నా ఇటువంటి కారణాల ద్వారా ఎవరికైతే ఒక మాటలో చెప్పాలంటే అర్హత అనేది ఉండి పీఎం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అనేది రాని ప్రతి రైతు ఈ యొక్క వెబ్సైట్లో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని పీఎం కిసాన్ పథకాన్ని సెలెక్ట్ అనేది చేసుకుని మాకు పేమెంట్ అనేది పలానా కారణంతో మాకు రాలేదని కనుక మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే వెంటనే గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇది డైరెక్ట్ గా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క వెబ్సైట్ అనేది రావడం జరిగింది కాబట్టి అర్హత అనేది ఉన్న ప్రతి రైతు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరూ ఈ యొక్క వెబ్సైట్ లో తప్పనిసరిగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించిన పూర్తి ప్రాసెస్ నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరైతే మిస్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ప్రతి రైతుకు ఈ యొక్క వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కంప్లైంట్ ప్రాసెస్ అనేది తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ పడుతున్న ప్రతి రైతుకి సంబంధించి ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా వారికి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా విడతల పేమెంట్ అనేది రైతులకు అయితే వేయడం జరిగింది. ప్రతి ఏడాది వెరిఫికేషన్ లో కొంతమంది రైతులకు పేమెంట్ అయితే నిలిపివేస్తున్నారు. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని, అలాగే వారికి సంబంధించిన రేషన్ కార్డులో ప్రాబ్లం అనేది ఉందని, అలాగే పంట పొలాల విషయాల్లో ప్రాబ్లం అనేది ఉన్నాయని, అలాగే ఒకే కుటుంబంలో చాలా మందికి పేమెంట్ అనేది పడుతున్నాయని, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేరు కారణంగా తొలగించినట్లు ఇలా చాలా కారణాల ద్వారా వారికి పేమెంట్ అయితే ఆగిపోతుంది. ఒకసారి పేమెంట్ అనేది ఆగిపోయిందంటే మరలా వారికి పేమెంట్ అనేది పడడానికి చాలా వరకు ప్రాబ్లం అనేది అయితే అవుతుంది. మీరు మొదటి విడతలో ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయకపోయినా తర్వాత ఈకేవైసీ అనేది చేసినా కూడా కొంతమందికి పేమెంట్ అయితే పడలేదంటే మనకు ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానం ద్వారా కానీ లేదా ఓటీపీ విధానం ద్వారా కానీ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈకేవైసీ చేయని కారణంగా గతంలో కొంతమందికి పేమెంట్ అయితే ఆగిపోవడం జరిగింది. తర్వాత వారు ఈకేవైసీ చేసిన తర్వాత కూడా కొంతమందికి పేమెంట్ అయితే పడలేదు. ఇటువంటి వారందరికీ సంబంధించిన కారణాలతో మీకు పేమెంట్ అనేది ఎవరికైతే ఆగిపోయిందో, ఒక మాటలో చెప్పాలంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది ఎవరికైతే ఆగిపోయిందో అటువంటి వారందరూ ఈ యొక్క వెబ్సైట్ లో కంప్లైంట్ మీరైతే ఇచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో కంప్లైంట్ అనేది ఇవ్వాలంటే ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. ఇక్కడ చూడండి, మీరు సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పటికే మీరు లాగిన్ కనుక అంటే ఇప్పటికే మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకుని ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు సైన్ అప్, అలాగే లాగిన్ విత్ ఓటీపీ అనేది మనం మొదటిసారి లాగిన్ అనేది అవుతున్నాం కాబట్టి యూజర్ ఖచ్చితంగా వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లాగిన్ ఫామ్ అనేది ఇక్కడ మనకైతే చూపిస్తుంది. అయితే ముందుగా మీరు దీంట్లో సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు సైన్ అప్ అంటే మనం ఖచ్చితంగా ముందుగా రిజిస్ట్రేషన్ అయితే ఈ యొక్క వెబ్సైట్ లో చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మ్యాండేట్ అంటే రెడ్ కలర్ లో ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించిన అడ్రస్ లో మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయొద్దు. ఇక్కడ చూడండి, ముందుగా స్టేట్ సెలెక్ట్ చేయండి, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి, ఆ తర్వాత మీకు సంబంధించిన మండలం, అలాగే మీకు సంబంధించిన పోస్టు, అలాగే మీకు సంబంధించిన విలేజ్ పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి, అలాగే మరొక ఫోన్ నంబర్ కనుక ఉన్నట్లయితే ఎంటర్ చేయండి. కాకపోతే ఇక్కడ మనకు రెడ్ కలర్ లో లేదు కాబట్టి మీరైతే ఏ ప్రాబ్లం అయితే మీరైతే పడొద్దు. ఇక్కడ ఖచ్చితంగా ఈమెయిల్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ యొక్క అడ్రస్ ఖచ్చితంగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ లో ఏ అడ్రస్ అయితే ఉందో అది ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ రెడ్ కలర్ లో ఏదైతే చూపిస్తుందో అవి మొత్తం మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అలాగే మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ దగ్గర ఇక్కడ మనకు ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ యొక్క క్యాప్చాని ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసా. ఇక్కడ చూడండి, మనం క్లిక్ చేసిన వెంటనే మనకు వెరిఫికేషన్ లింక్ అనేది మనం ఏదైతే మెయిల్ ఐడి అనేది ఇచ్చున్నామో ఈ యొక్క మెయిల్ ఐడికి వెళ్తే వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క మెయిల్ ఐడికి సంబంధించి ఏదైతే ఈమెయిల్ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చున్నారో దాన్ని ఫాలో అనేది అవ్వమంటుంది. నేను ఇప్పుడు నా యొక్క మెయిల్ ఐడి అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్స్ దగ్గర మనకు ఒక మెయిల్ ఐడి మనకైతే చూపిస్తుంది. ఏపీ పీజీ పోర్టల్ కి సంబంధించి యూజర్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే బ్లూ కలర్ లో ఈ యొక్క లింక్ అనేది వచ్చిందో దాని మీద మనం వెరిఫికేషన్ కోసం ఈ యొక్క క్లిక్ అనేది మనం అయితే చేయాల్సి ఉంటుంది.
క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన పేరు అనేది చూపిస్తుంది, మొబైల్ నంబర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు ఏదైతే మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చున్నామో ఈ యొక్క మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది ఇక్కడ మనం అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఓటీపీ అనేది నా యొక్క మొబైల్ నంబర్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఓటీపీ ఎంటర్ చేశాను, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు సంబంధించి యూజర్ నేమ్ అనేది అయితే సెట్ చేసుకోమంటుంది. నేను ఇక్కడ యూజర్ నేమ్ మనకు ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవడం జరిగింది. అలాగే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇచ్చే పాస్వర్డ్ ని బట్టి మనకి ఇక్కడ గ్రీన్ కలర్, రెడ్ కలర్ అయితే చూపిస్తుంది. గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేయండి. రెడ్ కలర్ ఉన్నట్లయితే వెంటనే మీరైతే మార్చండి. పైన ఏదైతే ఇచ్చినామో అదే మరలా మీరైతే ఎంటర్ చేయండి. ఇచ్చేసాను. మనకి ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ కోడ్ అనేది ఉందో ఈ యొక్క కోడ్ ను కూడా నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా అయితే అయిపోవడం జరిగింది. నాకు ఈ యొక్క యూజర్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యూజర్ నేమ్ మీరైతే ఇచ్చినారు కాబట్టి ఇదే యూజర్ నేమ్ తో మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మరలా ఏం చేస్తామంటే ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ ఈ యొక్క సైన్ ఇన్ మీద మీరైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన మొబైల్ నంబర్ కానీ లేకపోతే మెయిల్ ఐడి ద్వారా కానీ యూజర్ నేమ్ ద్వారా అడుగుతుంది. యూజర్ నేమ్ అనేది ఇందాక నేను ఏదైతే పెట్టుకొని ఉన్నానో ఆ యొక్క యూజర్ నేమ్ కానీ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ కానీ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా ఒకటైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు ఏదైతే ఈ యొక్క క్యాప్చా ఉందో దాన్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనం లాగిన్ అయితే అయిపోవడం జరిగింది. మనం ఇప్పటి వరకు ఎటువంటి గ్రీవెన్స్ అంటే ఎటువంటి కంప్లైంట్ అనేది ఇవ్వలేదు, ఎటువంటి మనకు పెండింగ్ లో లేవు, అలాగే మనకు క్లోజ్ కూడా కాలేదు. అంటే మొదటిసారి నేను రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాను కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అంతా ఉంది. మీరు మరలా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. మరొకసారి కంప్లైంట్ అనేది ఇవ్వాలంటే డైరెక్ట్ గా ఈ యొక్క యూజర్ నేమ్ తో మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించి మనం కంప్లైంట్ అనేది ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇప్పుడు మన కంప్లైంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనం కంప్లైంట్ అనేది ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, గ్రీవెన్స్ అని ఉంది కదా, మనకు 4వ ఆప్షన్ గ్రీవెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లార్జ్ పబ్లిక్ గ్రీవెన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. కింద మనకు ఏదైతే ఇచ్చినారో వీటికి మాత్రం మనం గ్రీవెన్సీ పెట్టడానికి వీల్లేదు. అంటే ఆర్టీఐ మ్యాటర్స్ కానీ లేదా కోర్ట్ రిలేటెడ్ కానీ లేకపోతే రిలీజన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి మనం వీటికి కంప్లైంట్ అనేది ఇవ్వడానికి వీలనేది అయితే లేదు. మిగతా వాటికి మనం అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ యొక్క టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఎన్ని రకాల సేవలు అనేది ఇక్కడ మనకు ఉన్నాయో అన్ని మనం ఇక్కడైతే వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ కి సంబంధించి, లేబర్, సెంట్రల్ గవర్నమెంట్, పోస్ట్, ఇలా మనకు చాలా వరకు అయితే చూపిస్తాయి. ఇందులో మీరు ఏదైతే కావాలో అలాగే ఇక్కడ మనకు మోర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంకా మనకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎన్ని రకాల సేవలు అనేది ఉన్నాయో అన్ని మనం ఇక్కడైతే వాడుకోవచ్చు. అలాగే మీరు రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు, ఆధార్ కార్డుకి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే మీరైతే ఇక్కడైతే వాడుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే మనకు మెయిన్ గా వచ్చిన ప్రాబ్లం అనేది ఏమిటంటే పీఎం కిసాన్ కి సంబంధించి, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అని ఉంది కదా, ఇక్కడ మనం అయితే క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ ఫార్మర్ కి సంబంధించి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనం సెలెక్ట్ అనేది చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే మనకు పీఎం కిసాన్ రిలేటెడ్ ఇష్యూ లేకపోతే పంటలకు సంబంధించా లేదా అదర్ స్కీమ్ కి సంబంధించా లేదా పాలసీ అంటే ఇలా ఏదైతే మనకైతే ఉన్నాయో అంటే ఫార్మర్ కి సంబంధించి అన్ని రకాల సేవలు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే పీఎం కిసాన్ రిలేటెడ్ ఇష్యూ అనేది కదా, ఇక్కడ పీఎం కిసాన్ రిలేటెడ్ ఇష్యూ మీద నేనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ లెవెల్ కేటగిరీ అంటే తర్వాత దేనికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఇక్కడైతే అడుగుతుంది. మరలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు ఏదైతే ప్రాబ్లం అనేది ఉందో దాన్ని బట్టి మీరైతే కంప్లైంట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ టెక్నికల్ ఇష్యూ విత్ పీఎం కిసాన్ పోర్టల్ అంటే పీఎం కిసాన్ పోర్టల్ వల్ల నాకు రిజిస్ట్రేషన్ కాలేదని, లేకపోతే డిలే ఇన్ అప్రూవల్ బై స్టేట్ గవర్నమెంట్ అంటే నేను పీఎం కిసాన్ కి అప్లై అనేది చేసుకున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అనేది వచ్చింది కానీ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు ఇంకా అప్రూవల్ అనేది రాలేదు, పెండింగ్ లో ఉన్న, డిలే ఇన్ రిసీవింగ్ బెనిఫిట్స్ అంటే నాకు ఎలిజిబిలిటీ అనేది ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు పేమెంట్ అనేది ఇంకా రాలేదని, లేకపోతే ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ గివింగ్ బెనిఫిట్స్ అంటే ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వవచ్చు. నేను డిలే ఇన్ రిసీవింగ్ బెనిఫిట్స్ మీద క్లిక్ చేశాను. దానికి సంబంధించి మరొక కేటగిరీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మార్కింగ్ ఇన్ఎలిజిబుల్ లేకపోతే హోల్డ్ మై పేమెంట్ డెడ్ ఇన్కరెక్ట్లీ లేకపోతే ఆధార్ సీడింగ్ విత్ బ్యాంక్ నాట్ రిసీవింగ్ బెనిఫిట్స్ అంటే ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది కాలేదని పేమెంట్ అనేది ఆగిపోయినట్లు, అలాగే నా యొక్క బెనిఫిట్స్ అనేది వేరొకరికి వెళ్తున్నట్లు,
అదర్ ఫ్యామిలీకి మెంబర్స్ కు వెళ్తున్నట్లు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ చూడండి మరలా నేను పీఎం కిసాన్ కి సంబంధించి ఇక్కడ పీఎం కిసాన్ కి సంబంధించిన పోర్టల్ వరకు ప్రాబ్లం అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి పోర్టల్ నాట్ వర్కింగ్, ఓటీపీ రావట్లేదు, ఇష్యూయింగ్ అప్లోడ్ ల్యాండ్ డాక్యుమెంట్స్, అలాగే ఇష్యూయింగ్ విత్ కంప్లైంటింగ్ ఈకేవైసీ, అనేబుల్ టు అప్డేట్ అప్లికేషన్, సబ్మిటింగ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్, ఇష్యూయింగ్ సబ్మిటింగ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్. అంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నట్లయితే ఎర్రర్ వస్తున్నట్లు. అలాగే మరలా ఇక్కడ మీరు సెకండ్ కేటగిరీలో మీరు దేనికి సంబంధించి కంప్లైంట్ అనేది ఇస్తున్నారో దానికి సంబంధించి మీకు కింద ఈ యొక్క ఇష్యూస్ అనేది మీకైతే చూపిస్తాయి. అలాగే ఇక్కడ డిలే ఇన్ అప్రూవల్ బై స్టేట్ గవర్నమెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నాకు సంబంధించి అప్లికేషన్ పెండింగ్ అప్రూవల్, అలాగే అప్లికేషన్ రిజెక్టెడ్, డిలేయింగ్ ల్యాండ్ సీడింగ్ అని ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ మీరైతే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి డిలే ఇన్ రిసీవింగ్ బెనిఫిట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో సబ్ కేటగిరీ చూసుకున్నట్లయితే నాకు ఇనెలిజిబుల్, అలాగే హోల్డ్ పేమెంట్, డెడ్ చనిపోయిన వారికి సంబంధించిన ఇన్కరెక్ట్ డీటెయిల్స్, అలాగే బెనిఫిట్స్ రిసీవింగ్ రాంగ్ అకౌంట్ ఈ విధంగా అయితే చూపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి నేను మార్కు ఇనెలిజిబిలిటీ కారణంగా నాకు పేమెంట్ అనేది ఆగిపోయినట్లు ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కొంచెం కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 200 క్యారెక్టర్స్ వచ్చే విధంగా ఇక్కడ మీరు మీకు సంబంధించిన ప్రాబ్లం అనేది మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే చూపిస్తుందో ఆ యొక్క ప్రాబ్లమ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనం అయితే ఎంటర్ చేయాలి. మనకు ఎన్ని విడతల పేమెంట్ అనేది ఆగిపోయింది, మనకు స్టేటస్ అనేది ఏ విధంగా చూపించడం జరుగుతుంది, మీకు ఎలిజిబిలిటీ రాకపోవడానికి కారణాలు తెలియజేయమని మీరు కొంత ఇన్ఫర్మేషన్ మీరైతే ఫిల్ చేయండి. అది మనకు 200 క్యారెక్టర్స్ తగ్గకుండా మీరైతే ఫిల్ చేయండి. అలాగే మనకు దానికి సంబంధించిన సపోర్ట్, అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది ఉన్నట్లయితే మీకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం కానీ, లేకపోతే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేదా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కానీ మనకు పీఎం కిసాన్ వెబ్సైట్ లో చెక్ చేసిన తర్వాత మనకు ఇనెలిజిబిలిటీ అనేది చూపించినట్లు స్క్రీన్ షాట్ కనుక పెట్టి ఇక్కడ అటాచ్మెంట్ క్లిక్ చేసేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే అడుగుతుంది. అంటే మనం ఎక్కడి నుంచి ఫిల్ అనేది చేస్తున్నామో ఈ యొక్క అప్లికేషన్ అనేది దానికి సంబంధించిన అడ్రస్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తో పాటు మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ మనం రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏవైతే అడిగామో అవి మరొకసారి ఫిల్ చేసిన తర్వాత చివరిలో మనకు మేక్ పేమెంట్ అనేది కదా, ఈ యొక్క మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన పేమెంట్ అయితే చేయమంటుంది. ఈ యొక్క పేమెంట్ అనేది మనం చేసిన వెంటనే మనకు సంబంధించిన ఈ యొక్క గ్రీవెన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయిపోయినట్లు సక్సెస్ఫుల్ గా మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు గ్రీవెన్స్ కి సంబంధించిన అప్లికేషన్ నంబర్ ఏదైతే చూపిస్తుందో ఈ యొక్క అప్లికేషన్ నంబర్ మీరైతే గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీరు ఈ యొక్క ఫామ్ అనేది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గ్రీవెన్సీకి సంబంధించిన స్టేటస్ అని ఉంది కదా, ఈ యొక్క గ్రీవెన్సీ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గ్రీవెన్సీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది కదా, అంటే మనం ఏదైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫైనల్ గా మనకి ఏదైతే నంబర్ అనేది వచ్చిందో ఈ యొక్క నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అలాగే మనకు సంబంధించిన ఈమెయిల్ కానీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు సంబంధించిన గ్రీవెన్సీ నంబర్ అనేది వచ్చింది. గ్రీవెన్సీ ఎవరైతే పెట్టుకున్నారో వారికి సంబంధించి ఎప్పుడు పెట్టుకున్నారు, దానికి సంబంధించి కంప్లైంట్ అనేది ఏమిటి, అలాగే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఏమి ఇచ్చారు, ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది వచ్చాయి. అలాగే దీనికి సంబంధించి మీరు ఏదైతే కంప్లైంట్ అనేది ఇచ్చారో అంటే మనం ఏదైతే ఆ యొక్క బాక్స్ లో టైప్ అనేది చేసామో అది మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ కరెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే వీరి యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అనేది అయితే చేశారు, అంటే దీనికి సంబంధించిన ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ యాక్షన్ అంటే వీళ్ళు ఎప్పుడు అప్లికేషన్ అనేది తీసుకోవడం జరిగింది, రిమార్క్స్ అంటే వారు ఏ విధంగా మీకు సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ మీకైతే చూపిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఆఫీసర్ ఎవరు వెరిఫికేషన్ అనేది చేశారో వారికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఏదైనా సరే వారిని కాంటాక్ట్ అనేది అవ్వాలనుకున్నట్లయితే ఈ యొక్క నంబర్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది, మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా ఉందా లేదా అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ స్టేటస్ అనేది ఓపెన్ లో కనుక ఉన్నట్లయితే మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉన్నట్లు, క్లోజ్ కనుక అయినట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది క్లోజ్ అనేది అయిపోయింది. ఇక్కడ మీకు ఏదైతే రిమార్క్స్ అనేది చూపించారో దానిని బట్టి మీకు ఇంకా ఈ యొక్క స్కీమ్ అనేది వస్తుందా లేదా అనేది మీకు ఒక క్లారిటీ మీకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో ఆ యొక్క రైతులకు సంబంధించిన ఇనెలిజిబిలిటీ కారణాలతో పాటు ఎందుకు పేమెంట్ అనేది ఆగిపోయిందో మీరు ఈ విధంగా కంప్లైంట్ అనేది అయితే ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన చివరి దశలో మీకు ఇనెలిజిబిలిటీ వస్తే ఇనెలిజిబిలిటీ, అలాగే మీకు ఫైనల్ గా ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మీకు తర్వాత విడత నుంచి పేమెంట్ అనేది వేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రతి ఒక్క ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. మీకు సంబంధించి ఏ ప్రాబ్లం అనేది ఉందో ఆ యొక్క ప్రాబ్లం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.